సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి నన్ను చూడగానే ₹1 ఇవ్వు, 1000 ఏళ్ల అదృష్టం నీ సొంతం చేస్తాను చూడు, కష్టమో నష్టమో ముందు ఇది విను అని బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మన కోసం చెబుతున్నారండి. ఆ సందేశంలో ఉన్న అర్థం మనం అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మన జీవితంలో కూడా ఏదో తెలియని శక్తి, అదృష్టం పొందబోతాము అన్నది బాబాగారి ఉద్దేశం. బాబాగారు చెప్పే ప్రతి ఒక్క సందేశంలో ఏదో తెలియని శక్తి దాగి ఉంది. అది మనం విన్న తర్వాత మనకున్న కష్టాలన్నీ మరిచిపోతాం, ఉన్న బాధలన్నీ పక్కన పెట్టి బాబాగారు చెప్పే సందేశాన్ని చక్కగా విని తరిస్తాం. ఈరోజు కూడా బాబాగారు మనం తెలియకుండా చేసే తప్పులని సరిదిద్దుకున్నట్లయితే మన జీవితం ఏ విధంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక చిన్న కథని మనకు అందిస్తున్నారండి. ఆ కథ విని అర్థం చేసుకుందాం. ఒక ఊరిలో జగన్నాథుడు అనే ఒక పెద్ద రైతు ఉండేవాడు. అతనికి 100 ఎకరాల పొలం కూడా ఉండేది. ఎంతమంది పనివారు ఉన్నా ప్రతిరోజు తాను కూడా వారితో పాటు పొలం వెళ్ళి వ్యవసాయ పనులు చూసుకోవడంతో పాటు అప్పుడప్పుడు అవసరమైతే వ్యవసాయ పనులు కూడా చేసుకునేవాడు. జగన్నాథం దగ్గర ఒక నమ్మకస్తుడైన పనివాడు ఉండేవాడు. అతని పేరు అంజి. అతను ఒకరోజు తన యజమానితో ఇలా అంటాడు, అయ్యా, మీరు 100 ఎకరాలకు భూస్వామి, మీకెందుకు ఇంత శ్రమ? మేమంతా ఉన్నాం కదా, మీరు దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చోండి, మేము చూసుకుంటాం కదా అని అంజి అనగానే, అది కాదురా అంజి, మీరంతా ఉన్నారు కానీ చిన్నప్పటి నుండి ప్రతిరోజు నాకు పొలం చూడకపోతే నిద్ర పట్టదురా. మీరందరూ ఎంత పనిచేసినా నా చేతులతో నేను ఈ పొలానికి ఏదో ఒకటి చేయకపోతే మనసు ఉండబట్టదు. నా సంతోషం కోసం నేను చేస్తున్నాను, నా పని నన్ను చేసుకోనివ్వురా అని అంటాడు అంజీతో. అలాగే అయ్యగారు, కానీ ఏదో చనువు తీసుకొని చెబుతున్నాను అని ఏమీ అనుకోకండి. ఏదో మీ మీద అభిమానంతో ఇలా అంటున్నాను. ఇప్పుడు మీ ఒంట్లో శక్తి ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారు. ఇప్పుడు మీ వయసు పైబడుతుందయ్యా, ఇప్పుడైనా కాస్త శ్రద్ధ తీసుకోండి. సరేలేరా, నీ అభిమానం పేరు చెప్పి నాకు సలహాలు ఇస్తున్నావా? అంటే నేను ముసలివాణ్ణి అయిపోయానేంట్రా? అయ్యో, అంత ధైర్యం నాకెక్కడిదయ్యా. కాకపోతే మీ అబ్బాయి సతీష్ గారు ఉన్నారు కదా అయ్యా, అతనికైనా ఇప్పుడైనా బాధ్యతలను అప్పజెప్పండి. అదిగో మళ్ళీ సలహాలు ఇస్తున్నావేంట్రా? అయినా నీకు నేను బాగా చనువిచ్చాన్రా. అదేం కాదయ్యా, నా చిన్నప్పుడు మా అయ్య నన్ను మీ చేతుల్లో పెట్టి పోయాడు కదా, అప్పటి నుండి ఆ పని ఈ పని చేసుకుంటూ మీ చాటునే పెరిగాను కదయ్యా, ఆ చనువుతోనే చెబుతున్నాను. అయినా మీకు చెప్పేంత తెలివితేటలు నాకెక్కడివయ్యా? ఇదే మరి, తెలివితేటలు లేవు అంటూనే మాటలు బాగానే చెబుతున్నావురా, అందుకే నేను ఏమనలేకపోతున్నాను. కానీ నువ్వు చెప్పిన సలహా కూడా బానే ఉందిరా. అయితే సతీష్ త్వరలోనే చదువు పూర్తి చేసుకుని వచ్చేస్తున్నాడు. రాగానే బాధ్యతలన్నీ అప్పచెబుతాన్రా, అంతవరకునైనా పొలానికి నన్ను రానివ్వురా అని అంటాడు. అయ్యో, ఎంత మాట అయ్యగారు, నాదేముంది, మీరు ఈ వ్యవసాయ పనుల్లో లాభ నష్టాలు, లావాదేవీలు చూసుకోలేక మీరు పడే శ్రమని చూడలేక ఇలా అంటున్నానంతే అయ్యగారు. సరే పదరా, ఇంటికి వెళదాం అని ఇద్దరు కలిసి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు. జగన్నాథం ఏకైక పుత్రుడు సతీష్ పెద్ద చదువులు చదివి ఇంటికి తిరిగి వస్తాడు. వ్యవసాయం తన కొడుక్కి అప్పగించి తాను విశ్రాంతి తీసుకుందామనుకుంటాడు జగన్నాథం. ఓ రోజు సతీష్ని పిలిచి ఇలా అడుగుతాడు, సతీష్, రేపటి నుంచి పొలానికి రారా, మన వ్యవసాయ పనులు నేర్పిస్తాను. ఎలాగో నా తర్వాత నువ్వే చూసుకోవాలి కదా. నాన్నగారు, నేను అడగ్గానే పెద్ద చదువులు చదివించారు, కానీ ఇంత చదువు చదివి ఇప్పుడు వ్యవసాయం చూసుకోమంటే ఎలాగా అని అంటాడు కొడుకు. అప్పుడు జగన్నాథం ఇలా అంటాడు, చూడు సతీష్, చదువు అనేది మనకు విజ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఆ చదువు మనం చేసే పని మరింత మెరుగ్గా చేయడానికి తోడ్పడుతుంది. అంతేకాని చదువుకున్నవాడు వ్యవసాయం చేయకూడదని ఎక్కడా లేదు. పైగా మనం పంట పండించి నలుగురికి అన్నం పెట్టే అన్నదాతలు. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. నువ్వు చెప్పేది నిజమే నాన్న, వ్యవసాయం గొప్పదే, కానీ అంత లాభసాటిదైతే మాత్రం కాదు. మనం సంవత్సరం అంతా కష్టపడినా తగిన ఫలితం ఉంటుందనుకోవడానికి వీల్లేదు. ఎప్పుడైనా అతివృష్టి అనావృష్టి ఏర్పడి ఒక్క రోజులో శ్రమంతా కొట్టుకుపోవచ్చు.
ఓ, నాకే వ్యవసాయం నేర్పిస్తున్నావా? అయితే ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అసలు అది చెప్పు అని అంటాడు. నాన్న, నాకు కొంత సమయం కావాలి. నేను ఏ వ్యాపారమో లేదా ప్రభుత్వ ఉద్యోగమో చేద్దాం అనుకుంటున్నాను. ఓ అలాగా, సరే, కొంతసేపు నీ మాటే నిజమనుకుందాము. వ్యవసాయంలో కష్టము నష్టము ఉంటుంది అంటున్నావు. అయితే నువ్వు అనుకున్నదే చెయ్యి, కానీ ఒక షరత్తు. నీకు కొంత సమయం ఇస్తాను. నువ్వు వెళ్ళి ఈ ప్రపంచంలో ఏ పనైతే నష్టము కష్టము లేకుండా ఉంటుందో తెలుసుకునిరా. అప్పుడు తప్పకుండా నేను నీకు అనుమతిస్తాను. సరే నాన్నగారు, తప్పకుండా తెలుసుకుని వస్తాను. అయితే ముందుగా మన ఊరిలో పెద్ద వ్యాపారి అయిన రామ్ని కలు. అతని దగ్గర ఒక వారం పాటు వ్యాపారంలో మెలకువలు నేర్చుకునిరా. తండ్రి చెప్పిన మాట ప్రకారం సతీష్ అక్కడి నుండి బయలుదేరి ఆ ఊర్లోనే లక్షల్లో వ్యాపారం చేస్తున్న రామయ్యని కలుస్తాడు. ఎవరు బాబు నువ్వు? ఏ పని మీద వచ్చావు అని రామయ్య అడగగా, నా పేరు సతీష్, నేను జగన్నాథం గారి అబ్బాయిని. ఈ మధ్యనే పట్టణంలో చదువు పూర్తి చేసుకుని వచ్చాను. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభిద్దామనుకుంటే నాన్నగారు మీ దగ్గరికి వెళ్ళి వ్యాపారంలో మెలకువలు నేర్చుకుని రమ్మన్నారు. ఏంటి, నువ్వు మా జగన్నాథం గారి అబ్బాయివా? నీకు 100 ఎకరాల పొలం ఉంది కదా. అయినా నీకెందుకయ్యా వ్యాపారం అది ఇది? నేను ఇంత చదువు చదివి వ్యవసాయం చేయడం ఇష్టం లేదండి. అందుకే మీ దగ్గర వ్యాపారంలో కష్టాలు నష్టాలు తెలుసుకుని మంచి వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఏంటో ఈ కాలం పిల్లలు దూరపు కొండలు నునుపు అనుకుంటారు. అయినా వ్యాపారం చేయడం అంత సులభమేమి కాదు. అయినా సరే, ఏదో నేర్చుకుంటాను అంటున్నావు కదా. రేపటి నుంచి రోజూ వచ్చి నేను చేస్తున్న లావాదేవీలు గమనించు. రామయ్య వ్యాపారంలో తనకు మెలకువలు నేర్పడానికి అంగీకరించడంతో చాలా సంతోషంగా అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తాడు సతీష్. సతీష్, ఏంటి అంత సంతోషంగా ఉన్నావేంటి? ఆ నాన్నగారు, రామయ్య గారు నాకు వ్యాపారంలో మెలకువలు నేర్పడానికి ఒప్పుకున్నారు. రేపటి నుండి రోజు రమ్మని చెప్పారు. మంచిది నాయన. ఆయన దగ్గరే ఉండి రోజు అతను ఏం చేస్తున్నాడో గమనించు. సరే నాన్నగారు అని అక్కడి నుండి వెళ్ళగానే అంజీ అక్కడికి వస్తాడు. ఏదో ఆలోచిస్తున్న జగన్నాథంని చూసి, ఏంటయ్య గారు, అబ్బాయి గారికి వ్యవసాయం అప్పజెప్పి మీరు విశ్రాంతి తీసుకుంటారు అనుకుంటే మీరు వ్యాపారం పనులు అప్పజెప్తున్నారేంటి? చూడు అంజీ, వాడు చదువుకున్నవాడు. ఆలోచించే విధానం కూడా వాడిది వేరేలా ఉంటుంది. ఏదో వ్యాపారం చేసుకుంటాను అంటున్నాడు. సరే చూద్దాం, అందులో విజయం సాధిస్తే మంచిదే కదా. అంతేనా అయ్యగారు? మరి వ్యవసాయం పరిస్థితి ఏంటి? నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చూసుకుంటాను కదా, తర్వాత ఆలోచిద్దాం. మరుసటి రోజు ఉదయాన్నే చాలా సంతోషంగా రామయ్య వద్దకు వెళుతూ ఉంటాడు సతీష్. ఇక రామయ్య చేసేది సముద్ర వ్యాపారం. రోజు అనేక సరుకులను ఓడల ద్వారా ఎగుమతి దిగుమతి చేస్తూ ఉంటాడు. సతీష్, రావయ్యారా? ఏంటి, నిజంగానే వ్యాపారం చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్టున్నావే? అవునయ్య గారు, నాకు వ్యాపారంలో కొన్ని సందేహాలున్నాయి, తీర్చగలరా ఏంటి మొదటి రోజే మొదలు పెట్టేశావా? సరే అడుగు, చెప్తాను. అసలు వ్యాపారాలలో ఏ విధమైన వ్యాపారం లాభసాటిగా ఉంటుందంటారు? నాయనా, నువ్వు చదువుకున్నవాడివి. చూస్తూ చూస్తూ ఈ రొంపిలో ఎందుకు చెప్పు. నిజం చెప్పాలంటే ఇంతకు ముందుగా ఏ వ్యాపారం లాభసాటిగా ఉండటం లేదు. ప్రతి చోట పోటీ పెరిగిపోయింది. వ్యాపారస్తులు పెరిగిపోయారు. వ్యాపారం చేసుకునే వాడికి సుఖశాంతులనేవే ఉండటం లేదు. అదేంటండి, మీరు లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు కదా? నిజమే, కానీ నేను చేస్తున్న సముద్ర వ్యాపారంలో ఎప్పుడైనా నష్టం రావచ్చు. ఎప్పుడూ కూడా పక్క దేశం నుండి సరుకులు తెప్పించాలి. అప్పుడు లక్షలు వారికి ముందుగానే నగదు చెల్లించాలి. అందుకు గాను వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి మరీ ఇస్తూ ఉంటాను. సరుకులు అమ్మిన తర్వాతే అప్పులు తీరుస్తాను. ఒక విధంగా డబ్బుని అప్పు చేసి మరీ సముద్రంపై పోస్తూ ఉంటాను. ఇక సరుకులన్నీ కొన్న తర్వాత ఇక్కడికి తీసుకొచ్చే వరకు మనశ్శాంతి అనేదే ఉండదు. రాత్రుల్లో నిద్ర కూడా పట్టదు. కానీ లాభాలు కూడా అలాగే ఉంటాయి కదండి అని సతీష్ అనగానే, చూడు సతీష్, అంతా బాగా జరిగి లాభాలు వచ్చినప్పుడు బాగుంటుంది. ఒక్కోసారి సరుకులన్నీ సముద్రపు గుండా వచ్చేటప్పుడు తుఫానుల్లాంటివి వచ్చి జరగరానిదేదైనా సంభవించినప్పుడు నష్టపోతే మనం పెట్టిన పెట్టుబడి మొత్తం పోతుంది. చివరికి అప్పుల పాలవుతాము. అయ్యో, ఎలా తట్టుకుంటారు మరి? ఏముంది, అలవాటైపోయింది. ఏ వ్యాపారంలోనైనా లాభ నష్టాలు సహజం. నష్టం వచ్చి
వచ్చినప్పుడు అప్పులు చేయడం, లాభం వచ్చినప్పుడు అప్పులు తీర్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. ఇది ఈ వ్యాపారంలోనే కాదు, ఏ వ్యాపారంలోనైనా సహజమే. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా గుట్టుగా ఉంటూ పైకి పెద్ద వ్యాపారిలా బ్రతికేస్తాను. రామయ్య గారు, మీరు చెబుతూ ఉంటే నష్టం అనేది వ్యవసాయంలోనే కాదు, వ్యాపారంలో కూడా ఉంటుందన్నమాట. కష్ట నష్టాలు ఎక్కడైనా ఉంటాయి సతీష్, కానీ అది మంచిది ఇది మంచిది అని ఏదీ చెప్పలేము. అందుకే ఎంత వాడికి అంత కష్టం ఉంటుంది అంటారు పెద్దలు. వ్యాపార నష్టాలలో విన్నాక వ్యాపారంలో కష్ట నష్టాల గురించి వివరంగా తెలుసుకున్న తర్వాత సతీష్కు కొంత అవగాహన ఏర్పడుతుంది. అలా అని తిరిగి వ్యవసాయం చేసే ఉద్దేశం అయితే లేదు. అందుకే వెంటనే రామయ్య దగ్గర సెలవు తీసుకుని ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ తిరిగి ఇంటికి వస్తాడు. ఏరా సతీష్, అప్పుడే వచ్చేసావా ఏంటి? రామయ్య దగ్గర అన్నీ నేర్చుకున్నావా? అవును నాన్నగారు, రామయ్య దగ్గర అన్నీ విన్న తర్వాత తెలుసుకున్నాను. ఎన్ని కష్టాలు పడుతున్నాడో తెలుసుకున్నాను. వ్యాపారంలో కూడా అనేక కష్ట నష్టాలు ఉంటాయని తెలుసుకున్నాను. అవునా, మరి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? నాన్నగారు, ఇప్పటికే నాకు ఎక్కువ సమయం ఇచ్చారు. నాకు మరికొంత సమయం కావాలి. నేను ఇకపై ఉద్యోగం చేయాలి అనుకుంటున్నాను. సరే, అలాగే కానివ్వు. నీ అభిప్రాయానికి నేను ఎదురుపడను. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. నేను చెప్పిన షరత్తు మాత్రం గుర్తుంది కదా? గుర్తుంది నాన్నగారు. ఏ పనిలో అయితే కష్ట నష్టాలు ఉండవో అలాంటి పని దొరికితే మాత్రమే నేను చెయ్యాలి, లేదంటే బుద్ధిగా వచ్చి వ్యవసాయం చేసుకోవాలి. గుర్తుంది నాన్నగారు. సరే, ఇక బయలుదేరు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? సురేష్ అని నా చిన్ననాటి స్నేహితుడు పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు నాన్నగారు. వాడి దగ్గరికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం చేస్తాను అని తండ్రి దగ్గర అనుమతి తీసుకుని నగరంలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుడి దగ్గరికి బయలుదేరుతాడు సతీష్. ఇదంతా గమనిస్తున్న అంజి జగన్నాథం దగ్గరికి వచ్చి, అయ్యగారు, అబ్బాయి గారు మళ్ళీ పట్టణం వెళ్తున్నారేంటి? ఎందుకయ్యా ఇంత మొండి పట్టుదల? మీ మాట వింటే బాగుంటుంది కదా. చూడు అంజీ, ఈ వయసులో మనం వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. వాడి వయసులో నేను అలాగే ఉండేవాడిని. ఇప్పుడు వాడిని బలవంతంగా ఆపానే అనుకో, వాడు జీవితాంతం చేయాలనుకున్నది చేయలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు. చెరువులో ఉన్న చేప సముద్రంలోకి దిగితేనే కదా సముద్రపు లోతు ఎంత ఉంది అని తెలిసేది. అందుకే స్వ అనుభవంతో వాడు అన్నీ తెలుసుకోవాలని నేర్చుకోవాలని పంపిస్తున్నాను. నిజమేనయ్యా, మీలాంటి తండ్రి దొరకడం నిజంగా అబ్బాయి గారి అదృష్టమయ్యా. సతీష్ అక్కడి నుండి పట్నం వెళ్లి తన స్నేహితుణ్ణి కలుస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, సతీష్ రారా, కూర్చో. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? చాలా కాలమైందిరా నిన్ను చూసి. మనం కలిసి ఎన్నో సంవత్సరాలయ్యింది. ఆగరా, ఇన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఎలా? నేను బానే ఉన్నాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావురా? ఏం బాగుండటం లేరా. చెప్పుకోవడానికి పెద్ద ఉద్యోగమే కానీ ఈ పని ఒత్తిడితో ఊపిరాడక చస్తున్నాను. ఏదో ఒకరోజు ఈ పని మానేసి శుభ్రంగా ఊరొచ్చి వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి, ఇంత పెద్ద ఉద్యోగం వదిలేస్తావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నేనెందుకు వచ్చానో తెలుసుకోవా? నువ్వు వచ్చిన సంతోషంలో అడగడమే మర్చిపోయాను. ఇప్పుడు చెప్పు, అసలు ఎందుకు వచ్చావు? అప్పుడు తన తండ్రి తనకు పెట్టిన షరత్తు నుండి రామయ్య వ్యాపారం వరకు పూసగుచ్చినట్టు జరిగిందంతా చెబుతాడు తన స్నేహితుడి దగ్గర. నువ్వు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తావేమోనని ఇక్కడి దాకా వచ్చాను అని అంటాడు. అప్పుడు తన స్నేహితుడు సురేష్ ఇలా అంటాడు, అసలు ఈ ఉద్యోగం ఎలా ఉంటుందో నీకు తెలియాలి. ఇక్కడ ఉద్యోగం ఎలా ఉంటుంది అంటే కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడూ కూడా పై అధికారికి కోపం వస్తే ప్రమాదం మనకు ముంచుకొస్తుంది. అదేంటి సురేష్ అలా అంటున్నావు? ప్రతి నెల నీకు వేతనం బానే ఉంది కదా, నౌకర్లు అలాగే మంచి హోదా కూడా ఇస్తున్నారు కదా. అవును, అవన్నీ పై మెరుగులు మాత్రమే. దూరం నుండి చూసేవారికి అవన్నీ బానే కనిపిస్తాయి. ఇక్కడ పని చేస్తున్నాము అంటే బయట వారికి పెద్ద ఉద్యోగంలో పనిచేస్తున్నట్టు మంచి స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తాము. కానీ ఇక్కడ గొడ్డు చాకిరి చేయాలి. మనకు కల్పించే ఆ సౌకర్యాలు మనం చేసే పనికి మాత్రమే ఇస్తున్నారు. మరి వీరంతా ఇక్కడే పనిచేస్తున్నారు కదా అని సతీష్ అడగగా, అవును, వీళ్ళల్లో కొంతమంది కుటుంబ పోషణ కోసం వేరే దారి లేక ఇష్టమున్నా లేకపోయినా చేస్తున్నారు. ఎందుకంటే పైవారికి కోపం వచ్చినా మన ఉద్యోగం పోతుంది. పైగా ఉన్నత పదవులు పొందాలన్నా పైవారి కరుణా కటాక్షాలు పొందాలి. అదేంటి సురేష్, నీ మీద నమ్మకంతో
నాన్నగారి మాటని కాదనుకొని నేను ఉద్యోగం చేద్దామని ఇక్కడి దాకా వచ్చాను. ఏంటి, నాలాగా ఉద్యోగం చేయాలని వచ్చావా? ఇక్కడ నేనేమీ సుఖంగా లేను. నాకైతే తప్పడం లేదు. నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి. వ్యవసాయం చేయడానికి మంచి భూములు కూడా ఉన్నాయి. నీ తెలివితేటలను మీ నాన్నగారు చెప్పినట్లు వ్యవసాయంలో చూపించు. అలా చేసినట్లయితే నువ్వు కొంత తిని 10 మందికి ఉపాధి కల్పించిన వాడివవుతావు. కానీ అందులో నీకు వచ్చినట్టుగా ప్రతీ నెల ఆదాయం నాకు రాదు కదరా. ప్రతీ నెల వేతనం వచ్చినంత మాత్రాన మేము సుఖంగా ఉన్నట్టు కాదు. మా బ్రతుకులు చాలని బ్రతుకులు. ఎంత చేసినా కుటుంబ పోషణకు సరిపోదు. నా మాటలు విని బుద్ధిగా వెళ్ళి వ్యవసాయం చేసుకో. సురేష్ చెప్పిన మాటలకు సతీష్కు కళ్ళు తెరుచుకుంటాయి. వెంటనే అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతాడు. ముఖం వేలాడదీసుకుని ఇంటికి వచ్చిన కొడుకుని చూసి జగన్నాథం ఇలా అడుగుతాడు, ఏమైందిరా, ఎందుకిలా దిగులుగా ఉన్నావు? పట్నంలోని స్నేహితుని కలిశావా? ఏమన్నాడు? నాన్నగారు, మీరు చెప్పినట్టే అందర్నీ కలిశాను. కానీ నాకు ఒకటర్థమైంది. ఈ ప్రపంచంలో కష్టము నష్టము లేని పనంటూ ఏదీ లేదు. దూరపు కొండలు నునుపు అంటారు. అలాగే నా చిన్నప్పటి నుండి నువ్వు చేస్తున్న ఈ వ్యవసాయం అంటే చిన్న చూపు చూశాను. తప్పు చేశాను నాన్నగారు, నేను ఓడిపోయాను అని అనగానే అప్పుడు జగన్నాథం ఇలా అంటాడు, బాధపడకురా, నువ్వు ఓడిపోలేదు. నువ్వు ఒక్క వ్యవసాయంలోనే కష్ట నష్టాలు ఉన్నాయి అనుకున్నావు. అది నీ తప్పు కాదు. నీకు వ్యవసాయం గురించి మాత్రమే అనుభవం ఉంది. వాస్తవం ఏమిటంటే ఎక్కడ లాభం అనేది ఉంటుందో అక్కడ అంతో ఇంతో నష్టం కూడా ఉంటుంది. అలాగే లాభం మాత్రమే ఇచ్చే పని ఎక్కడ ఉండదు. ఈ జీవితంలో కష్ట నష్టాలు అడుగడుగునా ఉంటాయి. మనిషికి కావలసింది ఆత్మస్థైర్యం. అదే గనుక ఉన్నట్లయితే సుఖంగా జీవించవచ్చు. నువ్వు చెప్పింది నిజమే నాన్నగారు. మనం ఎక్కడున్నా ఆత్మస్థైర్యం ఉంటే ఎంతటి కష్టాన్నైనా నష్టాన్నైనా జయించవచ్చు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక నుండి నువ్వు చెప్పినట్టే నా తెలివితేటల్ని వ్యవసాయం మీద పెట్టి దిగుబడి మరింత ఎక్కువగా వచ్చేలాగా ప్రయత్నం చేస్తాను. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావురా. నాకు అంతే చాలు. పనిలో చిన్నది పెద్దది అనేది ఏమి ఉండదు. చేసేవారి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఏమంటావంజీ? ఇంకేమంటానయ్య గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇక ఆ రోజు నుండి సతీష్ రోజు పొలం పనులు చూసుకోవడంతో తండ్రి జగన్నాథం ఇంట్లోనే కూర్చొని కాలక్షేపం చేసుకుంటాడు. సతీష్ తను చేసిన పనిలో కొత్తగా మెలకువలు తెచ్చుకొని అధిక దిగుబడిని తెచ్చి ఆ ప్రాంతంలోనే ఎంతో తెలివైన వాడిగా పేరు పొందుతాడు. ఇక అంజీ కొత్త యజమానికి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటాడు. దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం తెలియజేస్తున్నారంటే మన జీవితంలో మనకున్న తెలివితేటలను మనం వినియోగించుకోవాలి. ఏ సమయానికి ఏం జరగాలో అది తప్పకుండా జరిగి తీరుతుంది. మనకున్న తెలివితేటలను విద్యాబుద్ధులను సమయానికి మనం ఉపయోగించుకోకపోతే అవి వ్యర్థమైపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు నష్టాలు సుఖాలు లాభాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ తాత్కాలికమని మాత్రమే గుర్తించు. ఏదీ శాశ్వతంగా నీతో నిలిచిపోదు. కాబట్టి ఉన్నంతకాలం సంతోషంగా నీ కుటుంబ సభ్యులతో బాగుండాలనేదే బాబాగారి ఉద్దేశం. ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.